Good evening students, welcome to Saram Sampatrav Education. Myself Venkat, I am the faculty here. So TSPSC Group 1 students కోసం MCQ series ని అయితే లాంచ్ చేసాం. సో దాంట్లో భాగంగా ప్రెజెంట్ మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. రైట్, సెషన్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని చిన్న అనౌన్స్మెంట్స్. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ వచ్చేసరికి TSPSC Group 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ ప్యాకేజ్ ఇది. సో 1 year వ్యాలిడిటీతో అయితే 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000. సో సిలబస్ అనేది కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తాం అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ అండ్ తెలంగాణ ఎకానమీ. రైట్, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా మనం స్పెషల్ ఫోకసింగ్ పెడతాం. ఎందుకంటే మనకి మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్, వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్, దానికి ప్రాక్టీస్ అనేది కావాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అప్రోచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. కోర్స్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో TSPSC Group 1 మెయిన్స్ కోసం ఈ ప్రత్యేకంగా ఒక కోర్స్ని లాంచ్ చేసాం. సో 1 year వ్యాలిడిటీతో దీని యొక్క ప్రైస్ 8,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 మాత్రమే. సో దీంట్లో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాం. సో మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్లేస్ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, దాంతోపాటు PDFs కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. సో ప్రెసెంట్ హిస్టరీ అండ్ ఎకానమీ జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ జరుగుతుంది అండ్ ఇండియన్ సొసైటీ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఓకేనా? సో సొసైటీ రిలేటెడ్ క్లాసెస్ ఎండింగ్కి వచ్చేసాయి ఆల్రెడీ, అండ్ ఎకానమీ స్టార్ట్ అయింది అండ్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది. హిస్టరీ కూడా క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీలైనంత తొందరగా కోర్స్ని పర్చేజ్ చేసి ప్రాక్టీస్ని మొదలు పెట్టండి. రైట్. సో దీంతోపాటు మనకి ఈ Group 1 కానీ Group 2లో కానీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది 3 parts ఉంటుంది. సో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీరు ఈజీగా కవర్ చేసేయచ్చు. ఏదైనా ఒక సింగిల్ మ్యాగజైన్ని తీసుకొని మంత్లీ బేసిస్గా యూ కెన్ కవర్. బట్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఆ డేటాని కలెక్ట్ చేసి కంపైల్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం అండ్ ఎఫర్ట్స్ ఎక్కువగా పడతాయి. బట్ మీ తరపున మేము ఆ వర్క్ మేము చేస్తాం. సో మీకు ఏంటంటే లాస్ట్ 1 yearకి సంబంధించిన తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో అండ్ PDFs కూడా ప్రొవైడ్ చేయబడతాయి. సో ప్రెజెంట్ ఇనాగరల్ ఫీజు వచ్చేసరికి కేవలం 500 మాత్రమే. ఓకేనా? ఈ ఆఫర్ అనేది 16th April వరకే ఉంటుంది. ఫ్రమ్ 16th April ఫీజు వచ్చేసరికి 1,500కి వెళ్తుంది. సో వీలైనంత తొందరగా ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ తెలంగాణ మాసపత్రిక నుంచి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీకు ఇంక్లూడ్ చేసి క్లాసెస్ అనేది చెప్తాం. ఓకేనా? రైట్. సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, LIC నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ క్వశ్చన్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక 1 or 2 minutes చెప్తాను చూడండి. సో యాక్చువల్గా దేర్ ఈజ్ అన్ యాక్ట్, ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరేంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఏంటమ్మా? దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో ఈ పర్టికులర్ యాక్ట్లో దేర్ ఈజ్ ఏ సెక్షన్, ఒక పర్టికులర్ సెక్షన్ ఉంది. సో ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 26A. సో ఈ పర్టికులర్ 26A ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మన సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఒక పర్టికులర్ ఫండ్ని క్రియేట్ చేసింది. ఇట్ క్రియేటెడ్ ఎ ఫండ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫండ్? సో నేమ్ వచ్చేసరికి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014. ఓకేనా? సో 2014లో ఈ ఫండ్ని క్రియేట్ చేసింది RBI. సో RBIకి ఇలా క్రియేట్ చేసే పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. దాంట్లో సెక్షన్ 26A ప్రకారం ఈ ఫండ్ని క్రియేట్ చేసింది. ప్రెసెంట్ ఈ ఫండ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ని మేము పికప్ చేసుకున్నాం. సో ఈ ఫండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఎ బ్యాంక్. ఈ బ్యాంక్ పేరు ఏంటంటే XYZ. సో దేర్ ఈజ్ ఎ పర్సన్. సో ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే ఈ బ్యాంక్లో సమ్ అమౌంట్ డిపాజిట్ చేశాడు. అది ఏదైనా అవని, డిమాండ్ డిపాజిట్స్ అవ్వచ్చు లేకపోతే టైం డిపాజిట్స్ అవ్వచ్చు. సో అతను డిపాజిట్ చేసిన తర్వాత చాలా కాలం వరకు, అంటే ఒక 10 years కానీ 8 years కానీ, ఓకేనా, చాలా కాలం వరకు ఆ డిపాజిట్స్ని అసలు టచ్ చేయట్లేదు.
ఆ డిపాజిట్స్ని అతను క్లెయిమ్ చేసుకోవట్లేదు, అలాగే వదిలేశాడు. ఓకేనా? సో బ్యాంకులో డిపాజిట్ చేసి చాలా కాలం వరకు అలాగే వదిలేశాడు, 10 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ అలా. సో ఇలా చాలా వరకు మన ఇండియాలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ పెరిగిపోయాయి. ఏమైంది? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో దీన్ని అడ్రస్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ ఫండ్ని క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, సో మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. హే బ్యాంక్స్, మీ దగ్గర అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా కాలం వరకు అసలు క్లెయిమ్ చేసుకోకుండా అలాగే వదిలేసిన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనా? వాటిని ఈ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పగానే సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ చాలా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాయి. అంత అమౌంట్ ఉంది అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. సో ఆ అమౌంట్ని ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, సో ఎవరెవరు డిపాజిట్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి కనుక్కొని, ఓకేనా, వాళ్ళ వేర్ అబౌట్స్ కనుక్కొని వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఒకవేళ ఈ డిపాజిట్ చేసిన పర్సన్ చనిపోతే ఇతని యొక్క హెయిర్ వారసుడు ఎవరు, ఓకేనా, పిల్లలు ఎవరైనా ఉన్నారా, సో ఇలా వారసుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఓకే, సో దీంట్లో భాగంగా ఆర్బీఐ అనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఆ క్యాంపెయిన్ పేరేంటంటే 100 days 100 pays క్యాంపెయిన్. ఏంటిదమ్మా? 100 days అండ్ 100 pays క్యాంపెయిన్ అనమాట. సో ఏంటంటే 100 రోజుల్లో, ఓకేనా, 100 రోజుల్లో మనం ఏం చేయాలి అంటే టాప్ 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని వీలైనంత తొందరగా సెటిల్ చేసేయాలి. దిస్ ఈజ్ ద టార్గెట్. ఇలా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. సో ఇలా చాలా వరకు అమౌంట్ని సెటిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ని మనం పికప్ చేసుకున్నాం. ఓకేనమ్మా? రైట్. సో ఈ పర్టికులర్ ఫండ్ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే నన్ అదర్ దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంటుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న అన్క్లెయిమ్ డిపాజిట్స్ని ఈ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ వన్ మోర్ స్మాల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ప్రీవియస్ వీడియోస్లో ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, సార్ మీరు ఈ ఎంసీక్యూ సెషన్స్ ఫాలో అయితే సరిపోదా, ఎగ్జామ్ని క్లియర్ చేయలేమా, ఈ ఎంసీక్యూ సెషన్స్ని యూజ్ చేసుకుని మీరు కోర్సెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారా అని చెప్పి కామెంట్ పెట్టారు. ఎస్, ఐ విల్ అప్రిషియేట్ యువర్ కామెంట్. బట్ వన్ థింగ్, మా సైడ్ నుంచి ఆలోచించండి అండ్ మీ సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించుకోండి. కేవలం ఎంసీక్యూ సెషన్స్ని ఫాలో అయితే ఎగ్జామ్ క్లియర్ చేయగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ లాంటి టఫెస్ట్ సబ్జెక్ట్ని జస్ట్ ఎంసీక్యూస్ ఫాలో అయిపోయి కొంచెం ఎక్స్ప్లెనేషన్ వినేసి క్లియర్ చేసేస్తాము అనే నమ్మకానికి మీరు వెళ్తున్నారేంటి? కుదరదు. నో, అవ్వదు అలా. మీకు కంప్లీట్ టాపిక్స్ అనేది తెలియాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్ అంటున్నారు. మై డియర్, నేను కేవలం ప్రమోషన్ మైండ్ సెట్లో ఉంటే ఈ ఎక్స్ప్లెనేషన్ నేను మొత్తం ఇవ్వను. నువ్వు నా ప్రీవియస్ వీడియోలు చూడలేదేమో. నేను ఒక్కొక్క సింగిల్ క్వశ్చన్కి 15 to 20 minutes ఇన్వెస్ట్ చేశాను. 15 to 20 minutes. ఎవరైనా చెప్తారా? చూడు, యూట్యూబ్లో ఎత్తుకు. ఇండియన్ ఎకానమీ ఎంసీక్యూస్ మీద ఒక్కొక్క క్వశ్చన్కి 15 to 20 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కాన్సెప్ట్ మొత్తం అర్థమయ్యేలాగా చెప్పి, దాంతోపాటు స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో ఏదన్నా డౌట్స్ అడిగితే రోజుకు ఒక టాపిక్ని పికప్ చేసుకొని అర్థమయ్యేలాగా చెప్పి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పే ఫ్యాకల్టీ మీకు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి పోనీ. ఇది ప్రమోషనా? కాదు కదా. నేను ఒక టాపిక్ని ఇక్కడ ఎంతవరకు అయితే చెప్పగలనో అంత మాత్రమే నేను చెప్పగలను. అంతకంటే ఎక్కువ చెప్పాలంటే చాలా గంటలు పడుతుంది. ఓకే, సో బ్యాంకింగ్ అనే చాప్టర్ని నేను చెప్పాలి అనుకుంటే నేను యాక్చువల్గా పెయిడ్ కోర్స్లో 10 hours దాకా చెప్పాను. 8 to 10 hours దాకా చెప్పాను. ఇప్పుడు 8 to 10 hours ఎంసీక్యూ సెషన్లో చెప్తాం కుదురుతుందా? నువ్వు చెప్పుపోని. కాదు కదా. సో అందుకని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే జాయిన్ అవ్వండి. ఎవరిని మేము ఫోర్స్ చేయట్లేదు. ఒక ఇన్స్టిట్యూట్ రన్ అవ్వాలి అంటే ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి. ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలంటే అడ్మిషన్స్ కావాలి కదా, అవునా? సో అడ్మిషన్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బేర్ మినిమం ప్రైస్ పెట్టి, మీకు ఒకవేళ మొత్తం తెలుసుకోవాలి అని ఉంటే, ఓకేనా, కాన్సెప్ట్ అనేది క్లియర్గా కావాలి అని అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పి అడుగుతున్నాం అంతే. దానికి మీరు అర్థం చేసుకోకుండా అటువంటి కామెంట్ పెడితే నేను ఏమీ చేయలేను.
ఓకేనా? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం. ఎంసీక్యూ సిరీస్ని చక్కగా హ్యాపీగా వాచ్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీ అందరికీ జాబ్స్ వస్తే నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. నా క్లాసెస్ ఎంతో కొంత మీకు ఉపయోగపడితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నా క్లాసెస్ని మీరు విని మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు వచ్చే హ్యాపీనెస్ కంటే నాకు డబుల్ వస్తుంది. ఎందుకంటే మీ యొక్క జర్నీలో నేను ఎంతో కొంత సహాయం చేశాను కాబట్టి. అది సో దయచేసి అలా ఆలోచించమాకండి. మేమేమి ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఎట్లాంటివి మేమేం చేయం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు, అంతే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ బ్యాంక్ ఈజ్ అన్ ఇండియన్ స్టేట్ ఓన్డ్ ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా. సో డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసరికి చెన్నై. సో ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా? చెన్నైలో ఉంది. సో ఈ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని 1907లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ రోజు సెషన్లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఉంటాయి, బికాజ్ మనం ఆల్మోస్ట్ చాప్టర్ని ఫినిష్ చేసేసుకున్నాం కాబట్టి. సో కాన్సెప్చువల్ ఓరియంటెడ్ లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ సెషన్స్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు కవర్ చేయాలి అని చెప్పి వీటిని కూడా ప్లేస్ చేసాం. అండ్ అగైన్ నెక్స్ట్ సెషన్ నుంచి మళ్ళీ కాన్సెప్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ స్మార్ట్ వాల్ట్, ఏ ఫుల్లీ ఆటోమేటెడ్ లాకర్ ఫెసిలిటీ యూజింగ్ రోబోటిక్ టెక్నాలజీ టు యాక్సెస్ లాకర్స్ ఫ్రమ్ ద స్టేట్ వాల్ట్ ఈజ్. సో ఒక బ్యాంక్ అంట. సో ఆ బ్యాంక్ ఏం చేసిందంటే స్మార్ట్ వాల్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ లాకర్ ఫెసిలిటీ అంట. సో దీంట్లో రోబోటిక్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఓకేనా? సో మంచి లాకింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. సో అది ఏ బ్యాంక్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఐసిఐసిఐ బ్యాంక్. ఓకేనా? సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి పిక్ చేశారు. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు కొంచెం కాన్సెప్ట్ చెప్తాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. So according to extant RBI guidelines, payment banks are not permitted to. Payment banks are not permitted to. First one, to set up branches or ATMs, or to accept remittances to be sent to multiple banks, distribute mutual fund or insurance or pension products, or to set up subsidiaries to undertake NBFC activities. సో ప్రీవియస్ సెషన్లో నేను మీకు బ్యాంక్ క్లాసిఫికేషన్ చెప్పాను. సో దాంట్లో కమర్షియల్ బ్యాంక్స్లోకి ఏమేమి వస్తాయంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఫారెన్ సెక్టర్ బ్యాంక్. దీంతోపాటు ఇంకొక క్లాసిఫికేషన్ వచ్చేసరికి డిఫరెన్షియల్ బ్యాంక్స్. సో డిఫరెన్షియల్ బ్యాంక్స్లో మనకి ఏమేమి ఉంటాయి? ఆర్ఆర్బి, నథింగ్ బట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ వన్ పేమెంట్స్ బ్యాంక్. సో ఈ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది డిఫరెన్షియల్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ బ్యాంక్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. రైట్. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పేమెంట్ బ్యాంక్స్ అన్ని యాక్టివిటీస్ని చేయలేవు. దెర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పేమెంట్ బ్యాంక్స్. అవేంటో మీకు తెలియాలి. రైట్. సో పేమెంట్ బ్యాంక్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీవన్. సో మన ఇండియాలో ఈ పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి ఏ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు అంటే నచికేత్ మోర్ కమిటీ. ఎవరమ్మా? నచికేత్ మోర్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు పేమెంట్ బ్యాంక్స్ని ఇండియాలో క్రియేట్ చేయండి అని. సో ఈ నచికేత్ మోర్ కమిటీ వాళ్ళు మనకి 2014లో రిపోర్ట్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఈ పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే. సో మన ఇండియాలో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏంటిది? సో ఫస్ట్ క్రియేట్ అయిన పేమెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2017. రైట్. సో ఈ పేమెంట్స్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఒక సెక్యూర్ ట్రాన్సాక్షన్ని ప్రొవైడ్ చేయటం, టెక్నాలజీ డ్రివెన్ పేమెంట్స్ని ప్రొవైడ్ చేయటం. ఓకేనా? ఏంటివి? సెక్యూర్ ట్రాన్సాక్షన్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ పేమెంట్స్. సో ఈ ఫెసిలిటీస్ ఎవరికి ప్రొవైడ్ చేశారంటే జనరల్గా ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి, లేకపోతే లో ఇన్కమ్ కన్జ్యూమర్స్, లో ఇన్కమ్ కస్టమర్స్. ఓకేనా? సో పూర్ పీపుల్ కానీ, లేకపోతే రూరల్ పీపుల్కి కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్కి, ముఖ్యంగా వీళ్ళని టార్గెట్గా పెట్టుకొని వీళ్ళకి ఫినాన్షియల్ సర్వీసెస్, వీళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసమే పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీంట్లో టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే రెమిటెన్సెస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీవన్. సో డిపాజిట్స్. ఈ పేమెంట్ బ్యాంక్స్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? ఎస్, ఇవి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ప్రజలు పేమెంట్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయొచ్చు. ఓకే.
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ కేవలం డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కేవలం డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే అవి యాక్సెప్ట్ చేయాలి. సో టైం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే రైట్ దీనికి లేదు. పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ యాక్సెప్ట్ టైమ్ డిపాజిట్స్. మోస్ట్ ఇంపార్టెంట్. డిమాండ్ డిపాజిట్స్ అంటే తెలుసు కదా, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ రెండు వస్తాయి. ఏమేమి వస్తాయి? సేవింగ్స్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అకౌంట్. ఇవి యాక్సెప్టబుల్. బట్ టైమ్ డిపాజిట్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. టైమ్ డిపాజిట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. రైట్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే జనరల్గా సో మనీ ట్రాన్స్ఫర్స్, ఇది నార్మల్ ఫంక్షనే. నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ రెమిటెన్స్ సర్వీసెస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆప్షన్స్లో ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. ఎలా అంటే పేమెంట్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకేనా? సో ఇవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే ఇది మనీ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్, రెమిటెన్స్ సర్వీసెస్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఇష్యూ ఏటీఎం కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్. ఇవి డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేయొచ్చు, బట్ క్రెడిట్ కార్డ్స్ని అవి ఇష్యూ చేయలేవు. దే కాంట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. సో పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎయిర్టెల్ కానీ, లేకపోతే ఫీనో కానీ, లేకపోతే ఇండియా పోస్ట్ కానీ, జియో కానీ, ఇటువంటివి ఉన్నాయి కదా. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఇష్యూ డెబిట్ కార్డ్స్ బట్ దే కెనాట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనకి స్టేట్మెంట్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఫార్మింగ్ యాజ్ ఏ సబ్సిడరీ టు ప్రొవైడ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు పర్ఫామ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పేమెంట్ బ్యాంక్స్ సబ్సిడరీ లాగా యాక్ట్ చేయకూడదు, ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఫార్మింగ్ యాజ్ సబ్సిడరీస్ టు ప్రొవైడ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్. మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ ఇష్యూ లోన్స్. ఇవి లెండింగ్ యాక్టివిటీ చేయకూడదు. అండ్ దే కెనాట్ యాక్సెప్ట్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని ఇవి యాక్సెప్ట్ చేయకూడదు. అది డిమాండ్ డిపాజిట్స్ అయినా టైం డిపాజిట్స్ అయినా సరే ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి ఎటువంటి డిపాజిట్ని ఇవి యాక్సెప్ట్ చేయకూడదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, ఓకేనా? రైట్. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ని, నథింగ్ బట్ డిమాండ్ డిపాజిట్స్ని 100% తీసుకుంటే దీంట్లో 75% ఆఫ్ డిపాజిట్స్ని మనం నథింగ్ బట్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏం చేయాలి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంట, ఓకేనా? సో కలెక్ట్ చేసిన డిమాండ్ డిపాజిట్స్లో దాన్ని మొత్తాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 75% ఆఫ్ డిపాజిట్స్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ట్రెజరీ బిల్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఇవే ఈ పర్టికులర్ బ్యాంక్కి ఎస్ఎల్ఆర్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ రిమైనింగ్ 25% ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలి అంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఈ 25% అమౌంట్ని తీసుకెళ్ళి అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో టైం డిపాజిట్స్ చేయాలి, ఓకేనా? టైం డిపాజిట్ రూపంలో పెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్. కలెక్ట్ చేసిన డిపాజిట్స్ నథింగ్ బట్ డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని 100%గా తీసుకుంటే 75% ఆఫ్ అమౌంట్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ట్రెజరీ బిల్స్లో కానీ పెట్టాలి. అది వీటికి ఎస్ఎల్ఆర్ లాగా యాక్ట్ చేస్తాయి. అండ్ 25% ఆఫ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఇంకా రిమైనింగ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటిలో టైం డిపాజిట్స్ లాగా ప్లేస్ చేయాలి. సో దట్ వీటికి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ ఆల్సో, ఓకేనా? సో పైన ఎస్ఎల్ఆర్ చూసాం, సో సిఆర్ఆర్ కూడా ఇది మెయింటైన్ చేయాల్సిందే, క్యాష్ రిజర్వ్ రేషియో, ఓకేనమ్మా? రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి ఒకవేళ ఒక పర్టికులర్ పేమెంట్ బ్యాంక్కి 100 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 బ్రాంచెస్లో 25 బ్రాంచెస్ వచ్చేసరికి ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఓపెన్ చేయాల్సిందే, ఓకేనా? సో 25% ఆఫ్ దర్ బ్రాంచెస్ షుడ్ బి ఇన్ అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్.
సో ఎక్కడైతే ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ లేని రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని సో ఒక బ్యాంకుకి సంబంధించిన బ్రాంచెస్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 25% ఆఫ్ బ్రాంచెస్ తీసుకెళ్ళి ఈ రూరల్ ఏరియాస్లో పెట్టాలి, అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్లో పెట్టాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవే మీకు స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రమ్ బ్యాంకింగ్ చాప్టర్. సో మన ఇండియాలో ఫస్ట్ క్రియేట్ అయిన పేమెంట్ బ్యాంక్ ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో దీని తర్వాత వచ్చింది పేటిఎం పేమెంట్ బ్యాంక్. సో ఇదే కదా రీసెంట్ న్యూస్లో ఉంది. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన ఈ ఫంక్షన్స్ని ఆర్బీఐ ఏం చేసింది, క్యాన్సిల్ చేసింది. ఓకేనా. సో వ్యాలెట్లోకి టాప్అప్ చేయడం కానీ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయమాకండి ఇక మీరు అని చెప్పి సో దీని మీద చాలా రెగ్యులేషన్స్ అనేది పెట్టిందనమాట ఆర్బీఐ. సో అందుకని పేమెంట్ బ్యాంక్ అనేది న్యూస్లో ఉంది. సో దట్ ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకొని పెట్టాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ క్రియేట్ అయిన బ్యాంక్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీనో పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జియో పోస్ట్ పేమెంట్ బ్యాంక్. సో ఇలా టోటల్గా 11 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఒకసారి రివైజ్ చేద్దాం పదండి. సో పేమెంట్ బ్యాంక్స్ని మన ఇండియాలో క్రియేట్ చేయమని ఏ కమిటీ రికమెండ్ చేసింది? నచికేత్ మోర్ కమిటీ. సో వాళ్ళు 2014లో రిపోర్ట్ ఇచ్చారు. సో మన ఇండియాలో ఫస్ట్ క్రియేట్ అయిన పేమెంట్ బ్యాంక్ ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 2017. సో వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సో లో ఇన్కమ్ కస్టమర్స్ కానీ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాటికి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఒక సెక్యూర్ ట్రాన్సాక్షన్ మెథడ్ని ప్రొవైడ్ చేయడం, టెక్నాలజీని యూజ్ చేసుకొని పేమెంట్స్ చేయగలిగే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయటం. ఇవి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ కేవలం డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, లైక్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. ఇవి టైమ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. ఇవి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్, రెమిటెన్స్ సర్వీసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇవి డెబిట్ కార్డ్ని ఇష్యూ చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డ్ మాత్రం ఇష్యూ చేయడానికి వీల్లేదు. అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేసే సర్వీసెస్కి ఇవి సబ్సిడరీ లాగా యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఇవి బయట ఎవరికి లోన్స్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. ఇవి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవడానికి కూడా వీల్లేదన్నమాట. ఇవి కలెక్ట్ చేసిన డిమాండ్ డిపాజిట్స్ని మొత్తం మనం 100%గా తీసుకుంటే 75% ఆఫ్ డిమాండ్ డిపాజిట్స్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇదే ఈ బ్యాంక్స్కి ఎస్ఎల్ఆర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ బ్యాంక్కి సిఆర్ఆర్ కూడా అప్లికేబుల్. సో దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ విత్ ఆర్బీఐ. అండ్ రిమైనింగ్ 25% ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో టైమ్ డిపాజిట్స్ రూపంలో మెయింటైన్ చేయాలి. అండ్ ఈ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని 100% లాగా తీసుకుంటే దాంట్లో 25% ఆఫ్ బ్రాంచెస్ వచ్చేసరికి ఖచ్చితంగా అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్లోనే పెట్టాలి. ఓకేనమ్మా, రైట్. సో ఫస్ట్ క్రియేట్ అయింది ఎయిర్టెల్, అండ్ నెక్స్ట్ పేటిఎం, తర్వాత ఇండియా పోస్ట్, ఆ తర్వాత ఫీనో, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జియో. ఇలా మన ఇండియాలో 11 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం పదండి. సో పేమెంట్ బ్యాంక్స్, సో దే కెన్ ఓపెన్ బ్రాంచెస్ ఆర్ ఏటీఎంస్. ఓకే. సో దే హ్యావ్ టు యాక్సెప్ట్ రెమిటెన్సెస్ టు బి సెండ్ టు మల్టిపుల్ బ్యాంక్స్. చెప్పాను కదా, ఇది రెమిటెన్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కరెక్టే. అండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ప్రోడక్ట్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కరెక్టే. అండ్ చూడండి, సబ్సిడరీస్ టు అండర్టేక్ ఎన్బిఎఫ్సి యాక్టివిటీస్. సో చెప్పే కదా, ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేసే యాక్టివిటీస్కి ఇది సబ్సిడరీ లాగా యాక్ట్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఓకేనా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రిటైల్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా? సో రిటైల్ పేమెంట్ సిస్టమ్స్ అంటే తెలుసు కదా, సో ఒక బిజినెస్కి అండ్ కన్జ్యూమర్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని మనం రిటైల్ పేమెంట్ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని చూసుకునే ఇన్స్టిట్యూషన్ ఏంటంటే, సో ఆప్షన్ చూడండి, ఆర్బీఐ, సిసిఐఎల్, సిడిఎస్ఎల్ అండ్ ఎన్పిసిఐ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఎన్పిసిఐ. సో ఎన్పిసిఐ స్టాండ్స్ ఫర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీన్నే ఎన్పిసిఐ అంటాం. సో వీళ్ళే రిటైల్ పేమెంట్ సర్వీసెస్ని చూసుకుంటారు. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చెక్ విచ్ హ్యాస్ బీన్ రిటర్న్ బై ద మేకర్ అండ్ డేటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్ ఈజ్ నోన్ యాజ్. సో ఇది ఒక చెక్ అనుకోండి. సో దీని మీద వేసే డేట్ ఏదైతే ఉందో ఇది పాస్ట్ డేట్ వేసాడంట. ఓకే, అంటే అయిపోయిన డేట్ని వేసాడు.
సో దీన్ని ఏ చెక్ అని చెప్పి పిలుస్తాం? అవుట్ ఆఫ్ డేట్ చెక్, పోస్ట్ డేటెడ్ చెక్, ప్రీపెయిడ్ చెక్ ఆర్ యాంటీ డేటెడ్ చెక్? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, యాంటీ డేటెడ్ చెక్. నెక్స్ట్ క్వశ్చన్, ద రీసెంట్లీ లాంచ్డ్ యూపీఐ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ సెండింగ్ మనీ ఈజీ. The letter I in the abbreviation UPI stands for. Of course, easy one, Unified Payment Interface కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, ఇంటర్ఫేస్. ఓకేనా? సో దీని పేరు ఏంటంటే యూపీఐ, నథింగ్ బట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యూపీఐ అనే దాన్ని లాంచ్ చేశారు. సో యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ సింగిల్ విండో మొబైల్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ముద్రా బ్యాంక్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఐసిఐసిఐ, ఆర్బీఐ, ఐఎఫ్సిఐ, సిడ్బి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ముద్రా బ్యాంక్ ఏదైతే ఉందో ఇట్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్కి సంబంధించిన క్రెడిట్ ఫెసిలిటీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఇట్ కమ్స్ అండర్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ద కంట్రీస్ ఫస్ట్ ఆధార్ బేస్డ్ ఏటీఎం ఈజ్ లాంచ్డ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్? సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఏటీఎంకి వెళ్ళినప్పుడు వీ నీడ్ మనకి కార్డ్ అనేది కావాలి. ఓకేనా? సో జనరల్గా మనం డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తాం. ఒకవేళ డెబిట్ కార్డ్ లేకపోతే ఏం యూజ్ చేస్తాం? ఫోన్ నెంబర్. సో మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది, సో దట్ వీ కెన్ విత్డ్రా క్యాష్. సో మన దగ్గర డెబిట్ కార్డ్ లేదు, ఫోన్ కూడా లేదు, బట్ అయినా సరే మనం ఆధార్ నెంబర్ని యూజ్ చేసుకొని మన అకౌంట్లో నుంచి మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఆధార్ నెంబర్ని అండ్ దాంతోపాటు మన యొక్క ఫింగర్ ప్రింట్ని ప్లేస్ చేసినప్పుడు సో మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఫెసిలిటీని ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చిన బ్యాంక్ ఏంటంటే డిసిబి బ్యాంక్. సో ఇది 2017లో ఈ ఫెసిలిటీని తీసుకొచ్చిందనమాట. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా? దీన్ని మీరే ఆన్సర్ చేయాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఏంటిదమ్మా? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. సో ఆల్రెడీ నేను మీకు పేమెంట్ బ్యాంక్స్ గురించి మొత్తం చెప్పేశాను. ఓకే, రైట్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ద థర్డ్ ఎంటిటీస్ దట్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది కరెక్టే. సో మన ఇండియాలో క్రియేట్ అయిన ఈ పేమెంట్ బ్యాంక్స్లో ఇది థర్డ్ వన్ అంటున్నాడు, అంతే కదా? ఫస్ట్ క్రియేట్ అయిన బ్యాంక్ ఏంటి? పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్, ఎయిర్టెల్ తర్వాత పేటిఎం, దీని తర్వాత ఇండియా పోస్ట్. ఓకేనా? సో మన ఇండియాలో క్రియేట్ అయిన పేమెంట్ బ్యాంక్స్లో థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. పర్ఫెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఇట్ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 3 lakh పర్ అకౌంట్ ఫ్రమ్ ఇండివిజువల్స్. ఇది రాంగ్. సో ఈ పాయింట్ యాక్చువల్గా ఇప్పుడు చెప్దామని చెప్పి ఇందాక నేను చెప్పలేదు. సో ఈజీగా సాల్వ్ చేసేస్తారని ఐ డిడ్ంట్ సే ఇట్. సో యాక్చువల్గా ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఏ డిపాజిట్స్ని? డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయొచ్చు. టైం డిపాజిట్స్ని ఇవి యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. సో ఇది యాక్సెప్ట్ చేసే డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క ఇండివిజువల్ దగ్గర నుంచి మ్యాక్సిమం 2 lakhs వరకు మాత్రమే దే కెన్ యాక్సెప్ట్. ఓకేనా? ఓన్లీ 2 lakhs. ఇనీషియల్గా అయితే 1 lakh ఉంది, దాని తర్వాత పెంచి 2 lakhsకి తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ 3 lakhs పర్ అకౌంట్, ఇట్ ఈస్ 2 lakhs పర్ అకౌంట్. సో క్వశ్చన్లో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి సో 1 ఒకటే రైట్, సెకండ్ వన్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ 1. ఓకేనా? సో మన ఇండియాలో క్రియేట్ అయిన థర్డ్ పేమెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఫస్ట్ వన్ ఎయిర్టెల్, సెకండ్ వన్ పేటిఎం, తర్వాత ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, జియో వచ్చేసరికి 5th వన్. అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ యొక్క లిమిట్, డిమాండ్ డిపాజిట్స్ యొక్క లిమిట్ వచ్చేసరికి అప్ టు 2 lakhs ఓన్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ కరెన్సీ నోట్ విచ్ ఈజ్ హోల్లీ ఆర్ పార్ట్లీ వాష్డ్, shrunk, ఆల్టర్డ్ ఆర్ indecipherable ఈజ్ నోన్ యాజ్. ఓకేనా? సో ఒక పర్టికులర్ కరెన్సీ నోట్ అంట సో బాగా వాష్ చేయబడింది ఫుల్గా కానీ లేకపోతే పార్షియల్గా కానీ, అండ్ దాంతోపాటు ష్రంక్ అయిపోయిందంట లేకపోతే ఆల్టరేషన్ జరిగింది. ఓకే, సో ఇటువంటి కండిషన్లో ఉన్న నోట్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము? ఫోర్జ్డ్ బ్యాంక్ నోట్, సాయిల్డ్ బ్యాంక్ నోట్, ఆబ్లిటరేటెడ్ బ్యాంక్ నోట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ బ్యాంక్ నోట్. సో సాల్వ్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఇంపర్ఫెక్ట్ బ్యాంక్ నోట్. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1928 యాజ్ ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఫర్ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా? ఓకేనా? సో మన ఇండియాలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఫర్ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా 1928లో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ? అది ఏంటిది? ఆప్షన్స్ చూడండి, ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, కరెన్సీ నోట్స్ ప్రెస్ నాసిక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్స్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్,
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్స్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ సల్బోని. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి కరెన్సీ నోట్స్ ప్రెస్ నాసిక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1928. సో ఇది వచ్చేసరికి లొకేషన్ మహారాష్ట్ర స్టేట్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ యూజెస్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ యాజ్ ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను అండ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్ కమ్స్ అండర్ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ, సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఆర్బీఐ. సో ఆర్బీఐ మానిటరీ పాలసీని యూజ్ చేసి ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. పర్ఫెక్ట్. సో ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ అంతా మన యొక్క ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ వచ్చేసరికి 4 ± 2 అంటే 2 to 6% లోపు మనం ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయాలి. దీనికోసం వర్క్ చేసేది ఎవరంటే మానిటరీ పాలసీ కమిటీ. అండ్ ఈ కమిటీ చేతిలో కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని మనం క్వాంటిటేటివ్ టూల్స్ అంటాం, క్వాలిటేటివ్ టూల్స్ అంటాం. సో క్వాంటిటేటివ్ టూల్స్ని ఆల్రెడీ మనం అన్ని కంప్లీట్ చేసేసాం ఆల్మోస్ట్. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్, ఓకేనా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, ఇవన్నీ నేను చెప్పేశాను. సో మీకు ఇండైరెక్ట్గా తెలియకుండానే మానిటరీ పాలసీ టాపిక్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా. సో యు ఆర్ వెరీ వెరీ లక్కీ. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనేది ఇది మానిటరీ పాలసీ కిందకు వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి ఆర్బీఐ ఏం చేస్తుందంటే మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. రైట్. సో బ్యాంక్ రేట్ మీన్స్, సో ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై మనీ లెండర్స్. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై షెడ్యూల్డ్ బ్యాంక్స్. రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్. అఫీషియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై సెంట్రల్ బ్యాంక్. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సో సెంట్రల్ బ్యాంక్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ని మనం బ్యాంక్ రేట్ అని చెప్పి పిలుస్తాం. సో రెపో రేట్ కంటే బ్యాంక్ రేట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకో రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను. రెపో రేట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్, అండ్ బ్యాంక్ రేట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్. సో ప్రెజెంట్ రెపో రేట్ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 6.5%, అండ్ ప్రెజెంట్ బ్యాంక్ రేట్ వచ్చేసరికి 6.75%. సో ఆర్బీఐ బయట కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఛార్జ్ చేసే వడ్డీనే ఇదంతా. ఓకేనా. సో రెపో రేట్ ఛార్జ్ చేస్తుంది షార్ట్ టర్మ్ లోన్స్కి, లాంగ్ టర్మ్ లోన్స్కి వచ్చేసరికి బ్యాంక్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. రైట్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ యాజ్ ఎన్బిఎఫ్సి, నథింగ్ బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆర్ ప్రెజెంట్లీ రెగ్యులేటెడ్ బై. సో క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ, ఆర్బీఐ, ముద్రా బ్యాంక్, నాబార్డ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆల్ఫాబెట్ డి ఇన్ ద అబ్రివేషన్ ఎన్డిటిఎల్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ వరల్డ్ స్టాండ్స్ ఫర్. సో ఎన్డిటిఎల్ అంటే ఏంటో తెలుసు కదా, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో ఈ కాన్సెప్ట్ కూడా నేను మొత్తం చెప్పాను లాస్ట్ క్లాస్లో. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో ఇక్కడ వాడు దేన్ని అడిగాడు? డి గురించి అడిగాడు. సో డి స్టాండ్స్ ఫర్ డిమాండ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ డిమాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్మెరా SMERA లిమిటెడ్, ఇట్ ఈస్ ఎ పాపులర్ బాడీ ఇన్ ద ఫైనాన్షియల్ వరల్డ్, ఈజ్ ఏ ఫుల్ సర్వీస్. సో ఇది ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటి? అసెట్ ఫైనాన్సింగ్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఈ స్మెరా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఇది ఏం చేస్తుందంటే రేటింగ్స్ని ఇస్తుంది లోన్స్కి. ఓకేనా. సో లోన్స్కి రేటింగ్ అనేది ఇస్తుంది, లేకపోతే బాండ్స్కి కానీ, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇష్యూ చేసే ఈ కమర్షియల్ పేపర్స్ కానీ, ఓకేనా. సో ఇటువంటి సెక్యూరిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటికి రేటింగ్ అనేది ఇస్తుంది. సో మంచి రేటింగ్ ఉంటే సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒకవేళ లో రేటింగ్ ఉంటే ఇట్ ఈస్ ఎ రిస్కీ ఆప్షన్. సో ఆ రేటింగ్ని చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఒక ప్రైవేట్ ప్లేయర్. సో నాకు అమౌంట్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఏదైనా ఒక కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేస్తాను. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ బాండే. సో నేనేం చేస్తాను, ఆ పేపర్ని మీకు ఇస్తాను, మీరు నాకు అమౌంట్ ఇస్తారు. సో టెన్యూర్ అయిపోయిన తర్వాత సో మీ అమౌంట్కి నేను ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తాను. ఓకే, రైట్. సో అక్కడ రేటింగ్ అనేది ఉంటుంది. సో మనకి ఎలా అయితే ప్రోగ్రెస్ కార్డులు A+, B+, C+, ఇటువంటివి ఉంటాయి కదా. సో అలాగే రేటింగ్ అనేది ఉంటుంది. సో మంచి రేటింగ్ ఉంటే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, తక్కువ రేటింగ్ ఉంటే వద్దు. సో దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పి మీరు జాగ్రత్త పడాలి. సో రేటింగ్ అనేది ఇటువంటి ఏజెన్సీస్ ఇస్తూ ఉంటాయి.
ఓకేనా. సో ఇలా ఇండియాలో చాలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్రిజిల్, ఐక్రా, కేర్, ఫిచ్. ఓకేనా, ఇవన్నీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. సో ఇవేం చేస్తాయంటే రేటింగ్ అనేది ఇస్తుంది, సో దట్ మనకి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటో తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ తాలూకా ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తారు. బ్యాలెన్స్ షీటు, వీళ్ళకి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ బాగుందా లేదా, సో వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, ఫ్యూచర్లో వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయా లేదా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి రేటింగ్ అనేది ఇస్తారు. సో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. డన్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్ చూడండి. మొబిక్విక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ. సో మొబిక్విక్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ మొబైల్ వ్యాలెట్ అండ్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్, వైట్ లేబుల్ ఏటీఎం ఎంటిటీ, బ్రౌన్ లేబుల్ ఏటీఎం ఎంటిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మొబైల్ వ్యాలెట్ అండ్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఓకేనా, రైట్. సో దీంతో మనం బ్యాంకింగ్ చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఐ నో ఈరోజు క్వశ్చన్స్ చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసేసుకున్నాం కాబట్టి. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ సెషన్ నుంచి కొత్త చాప్టర్తో మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. సో అప్పుడు క్వశ్చన్స్ అనేవి కొంచెం కాంప్రహెన్సివ్గా, డిఫికల్టీగానే ఉంటాయి. సో గ్రూప్ 1 లెవెల్లోనే ఉంటాయి, డోంట్ వరీ. ఓకేనా, రైట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఓకేనా, కేవలం నచ్చితేనే లైక్ చేయండి అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో దట్ నాకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇలా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎడిషనల్ కాన్సెప్ట్స్ కూడా చెప్పడానికి చూస్తూ ఉంటాను. ఓకే, సో కామెంట్స్ చూశాను. సో ఫిజికల్ పాలసీ గురించి అడుగుతున్నారు. ఐ విల్ ట్రై, డెఫినెట్లీ నేను చెప్తాను. బట్ మొత్తం ఫిజికల్ పాలసీ అయితే చెప్పలేను, ఎందుకంటే కంప్లీట్ ఫిజికల్ పాలసీ చెప్పాలి అంటే ఒక 5 to 6 hours పడుతుందమ్మా. సో అది కరెక్ట్ కాదు. సో అందుకని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు నేను చెప్తాను. సో ఫిజికల్ పాలసీలో మనకి బడ్జెట్ వస్తుంది అండ్ ఎకనామిక్ సర్వే గురించి కొన్ని పాయింట్స్ చూసుకోవాలి. దాంతోపాటు FRBM యాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సో టైంని బేస్ చేసుకొని, టైంని చూసుకొని నేను మీకు ఫిజికల్ పాలసీ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకొంతమంది 5-year ప్లాన్స్ అడిగారు. సో అది కూడా నేను చేస్తాను. నెక్స్ట్ సెషన్ నుంచి 5-year ప్లాన్స్ కూడా మనం ప్లాన్ చేద్దాం. అండ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను, లైక్ GDP, GNP, NDP, NNP, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి, సో ఇన్కమ్ మెథడ్ ఎలా ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ మెథడ్ ఆర్ వాల్యూ ఎడిషన్ మెథడ్ ఎలా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా వాచ్ చేయండి, మంచి కంటెంట్ని గ్యాదర్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.